మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 29వ తేదీన మీ జీవితంలో జరగబోతున్నది అతి పెద్ద మార్పు. మీరు అసలు ఊహించనిదే జరగబోతూ ఉన్నది. ఏం జరగబోతుంది అంటే గనక మీ యొక్క కీర్తి పతాక స్థాయికి వెళ్లడమే కాకుండా మిమ్మల్ని చూసి అందరూ కూడాను ప్రశంసల జల్లులో ముంచెత్తుతారు. ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపోతారు మిమ్మల్ని చూసి. మిమ్మల్ని విమర్శించిన వారు సైతం కూడా ముక్కున వేలేసుకుంటారు. మీ యొక్క జీవితంలో అంతటి మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు అయితే మీకు రాబోతూ ఉన్నాయో, ఎంతటి అద్భుతవంతమైనటువంటి సంఘటనలు మీ జీవితంలో జరగబోతూ ఉన్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు కూడాను శని భగవానుని యొక్క అననుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక సమస్య తర్వాత మరొక సమస్య మిమ్మల్ని చాలా ఇబ్బందుల పాల్చేసింది. అయినప్పటికీ కూడాను ఈ రాశి జాతకులు మాకు సమస్యలు కొత్తేమీ కాదండి, మా చిన్నతనం నుండి కూడాను ఎన్నో సమస్యలే, కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఎప్పుడూ కలగదు. ఎంత కష్టించినా చివరాఖరికి ఆ యొక్క అవకాశం చేజారిపోతూ ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎంతో కష్టించి పని చేస్తున్నాము, లేదా ఉద్యోగంలో స్థానభ్రంశం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాము. విద్యార్థులు అయితే కనుక ఎంత శ్రమకొచ్చి కష్టపడి చదివినా కూడాను పోటీ పరీక్షల్లో అస్సలు మంచి మార్కులు సాధించలేకపోతున్నారు. వ్యాపారస్తులు అయితే గనక నష్టమే తప్ప లాభాలు అనేది చూసి చాన్నాళ్లే అయిపోయిందండి. మా యొక్క జీవితం ఎప్పుడూ కూడా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. మా యొక్క సమస్యలు ఎప్పుడు తీరేనా అని ఆలోచిస్తున్నాము అని అనుకుంటున్న కుంభరాశి జాతకులు, మీకు మంచి సమయం ఆసనమైందండి. ఎప్పుడు కూడాను కష్టం వెనుక సుఖం తప్పక ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి తెలుసో తెలియక చేసిన పాపాల రీత్యా కలిగినటువంటి ఫలితాలను ఇప్పటి వరకు అనుభవించేశారు. ఇక ఇప్పటి నుంచి కూడాను మంచి ఫలితాలు పొందుకోబోతున్నారు. రోజులు అనుకూలంగా మారబోతున్నాయి. అకస్మాత్తుగా మీ యొక్క జీవితంలో అతిపెద్ద అద్భుతమైతే చోటు చేసుకోబోతూ ఉన్నది. ఆ యొక్క అద్భుతం రీత్యా మీ యొక్క జీవితంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు అన్ని కూడాను సాధించబోతూ ఉన్నారు. ఇక ఇప్పటి నుంచి మీలో ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తోంది. అయితే ధనపరంగా పూర్వీకుల ఆస్తి కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, చర్చల రీత్యా వాటిలో ఫలితాన్ని పొందుకోబోతున్నారు. ఆకస్మిక ధన లబ్ధి చేకూరబోతుంది. మీ యొక్క జీవిత భాగస్వామికి వారి యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతూ ఉన్నది. అంతేకాకుండా వారికి కూడా పుట్టింటి తరపు ఆస్తి అనేది కలగబోతూ ఉన్నది. మీరు అనుకున్న వ్యాపారాన్ని అనుకున్నట్లుగా ముందుకు తీసుకుని వెళ్తారు. ధనపరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అవసరానికి ధనం ఎక్కువగానే అందుతుంది. ధనాన్ని వృధా చేయకుండా స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే యత్నాలు వడివడిగా చేయబోతూ ఉన్నారు. నూతన వస్తు కొనుగోలు, నూతన వాహన కొనుగోలు చేయబోతున్నారు. అలాగే భూముల వివాదాలు తీరిపోబోతూ ఉన్నాయి. అలాగే మీకు అనుకూలంగా కోర్టులో కూడాను మీకు విజయం కలగబోతూ ఉన్నది. ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే గనక మీరు ఇప్పటి వరకు ఏదైతే సమస్యలతో నలిగిపోతున్నారో ఆ యొక్క సమస్యలకు తగ్గ పరిష్కార మార్గాలు అయితే సూచించబడుతూ ఉన్నాయి. ఇదంతా భగవంతుని అనుగ్రహం అండి, ఈశ్వరేచ్ఛ అని చెప్పక తప్పదు. అయితే మీరు ఏమిటంటే గనక అనుకున్నవి సాధించడానికి 100% కష్టం పెట్టండి. మిమ్మల్ని చూసి, మీ యొక్క కీర్తిని చూసి అందరూ కూడాను ముక్కున వేలేసుకుంటారు. ఎందుకు పనికి రారు అని మిమ్మల్ని ఎవరైతే తిట్టారో నవ్విన నాపచేనే పండుతుంది అన్న రీత్యా మీ యొక్క జీవితంలో వస్తున్న అభివృద్ధి వారిని నోట కరుచుకునేలాగా చేస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే భగవంతుని నిత్యము కూడా ఆరాధించండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలు చిక్కినప్పుడల్లా పాటించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.